ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ సప్తాహం ఉత్సవాలు జరుగుతున్నాయి। ఈ నెల 13 వరకు కాకతీయ ఉత్సవాలు జరగనున్నాయి। కాకతీయుల పాలనా వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు। కాకతీయులు వాడిన పరికరాలు, నిర్మించిన కోటలు, చరిత్ర, సామ్రాజ్య విస్తరణ విశేషాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించనున్నారు। మరి వారి కీర్తి ఎక్కడెక్కడ ఉంది, అవి భావితరాలకు భవిష్యత్ తరాలకు చెప్పే విధంగా ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం। మొదటి రోజు ప్రారంభానికి వారి ఇక్కడికి విచ్చేయడం, మరి మనం అందరం కొలిచే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం, వారెక్కడున్నా ఇక్కడి నుంచి 7,000 కుటుంబాలు ఛత్తీస్గఢ్కు పోయి మరి ఆ రోజు ఈ సామ్రాజ్యాన్ని ఎక్కువ రోజులు పాలించిన కీర్తి, ప్రజల అవసరాలు తెలుసుకొని పరిపాలించినట్టు మరి కీర్తి చాటిన వాళ్ళు అక్కడ కూడా ప్రజలకు పేదవాళ్లకు దైవ సమానులుగా మరి వాళ్ళు పాలన చూసి ఆ స్ఫూర్తితో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్లను మరి ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో చిరునవ్వు ఉండాలనే సంకల్పంతో ముందుకు పోతున్న తరుణంలో అన్నట్టు ఈరోజు కేసీఆర్ గారి పాలన దేశమంతా కావాలని కోరుకుంటుంది। తెలంగాణను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారి పథకాలు దేశమంతా విస్తరించే విధంగా భద్రకాళి అమ్మవారు మనస్ఫూర్తిగా దీవించాలని, మరి మన అందరికీ ప్రియులు మరి కమల్ చంద్ర బంజిదేవ్ గారు మన అందరికీ వారసులు, మనం వారసులని గొప్పగా ఈ భూమి మీద పుట్టితే చెప్పుకుంటున్నాం, కానీ వారి కడుపులో నుంచి పుట్టి మరి వారసులుగా ఉన్నవారు ఎక్కడున్నా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భగవంతుడు వారికి ఆ జీవించే శక్తి ఇవ్వాలి, ప్రజల్ని పాలించే శక్తి ఇవ్వాలని వారి స్ఫూర్తి తెలంగాణలో వరంగల్లో కొనసాగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు। ఇప్పుడు మన కాకతీయుల 22 వారసుడు గౌరవనీయులు పెద్దలు ఛత్తీస్గఢ్ నుంచి విచ్చేసినటువంటి యువరాజు మరి కమల్ చంద్ర బాంజేవ్ కాకతీయ గారు ఇప్పుడు వారికి 18 భాషలు వస్తాయి, తెలుగు తప్ప 18 భాషలు వస్తాయి కాబట్టి హిందీలో ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడతారు। దయచేసి మీరు టెలికాస్ట్ చేయాల్సింది విజ్ఞప్తి। आज का दिन बहुत ही महत्वपूर्ण है एक भारत के इतिहास में। ऐसा पहली बार हुआ कि एक पुरानी रियासत जो कि करीब 700 साल पहले हम यहाँ से जा चुके थे बस्तर की ओर, और बस्तर में जैसा आपको पता है इतिहास यही गवा रहा है, क्योंकि जब मुझे पता चला गजट नोटिफिकेशन में, जब मेरे ग्रैंडफादर का नाम पता चला, उसमें पता चला महाराजा प्रवीर चंद्र भंजदेव काकतीय, तो मुझे ये एक रिसर्च करने का मौका मिला कि काकतीय क्यों लिखा गया सरनेम के बाद में। तो कहीं ना कहीं बहुत रिसर्च होने के बाद ये क्लियर हुआ कि कहीं ना कहीं एक जुड़ाव हमारे परिवार का यहाँ से माँ भद्रकाली से है। आज उनके दर्शन करके मैं धन्यवाद देना चाहता हूँ हमारे आपके स्थानीय विधायक जी का, जो हमारे बस्तर आकर के राजमहल में उन्होंने न्योता दिया, हमारे मंत्री जी का, हमारे ट्राइबल मिनिस्टर जी का, और साथ साथ जितने लोग यहाँ पे हमारे साथ उपस्थित हैं, खासतौर से मुख्यमंत्री जी और उनके सन दोनों ने केटीआर जी ने हम लोग को न्योता दिया। और सिर्फ ये कि हम एक रिलीजियस पूजा करें, भद्रकाली माता का दर्शन करें, और साथ साथ यही आशा रखते हैं जैसा माई दंतेश्वरी जो हमारी कुल देवी हैं अभी, जो कि यहाँ से ही गई हुई है वारंगल से, और आज हमारे यहाँ पे पूजा अर्चना उनकी होती है, जो कि आज बहुत ही प्रख्यात बस्तर दशहरा जो कि 75 दिनों का बनाया जाता है, वर्ल्ड फेमस दशहरा आज भी बस्तर रियासत में बनाया जाता है। और अगर हम दोनों का समन्वय देखा जाए तो एक बहुत अद्भुत है कि बस्तर के राजा हो चाहे वारंगल के राजा हो, तीनों ने प्रजा पालक का काम किया, सिर्फ प्रजा की सेवा, प्रजा के लिए प्रजा का काम किया, और साथ साथ प्रजाओं के लिए सिर्फ एक काम किया कि पुराने जमाने में इंडस्ट्रीज नहीं होती थी, हमारे लोग सिर्फ और सिर्फ खेती किसानी में लगे रहते थे। वैसी बस्तर रियासत में सभी गाँव में तालाब बनाए गए। पूरी बस्तर रियासत में आप सही कहीं भी गाँव में चले जाइए, हर गाँव में 2-3 पुराने जिसको हम वाटर टैंक्स कहते हैं वो मिलेंगे। और उसी तरीके से वारंगल में भी जब हमारे पुराने रियासत के महाराज थे रानी रुद्रमा देवी, प्रताप रुद्रा और उनके एंसेस्टर्स ने यहाँ पे जो वाटर इरिगेशन फैसिलिटीज बनाई, ताकि हमारे आदिवासी समाज, हमारा गैर आदिवासी समाज सभी मिलकर के किसानों को किसी तरीके की समस्या नहीं होनी चाहिए, क्योंकि कहीं ना कहीं उनको खाने के लिए अगर चाहिए तो वाटर की बहुत ज्यादा समस्या होती थी, और ये पूरा किया तो हमारे काकतीय वंशज ने। और सबसे पहले धन्यवाद अगेन मैं देना चाहूंगा गवर्नमेंट का, साथ साथ हमारे साथ जितने लोग मेरे साथ आज उपस्थित है सबको धन्यवाद देना चाहूंगा। और पुनः एक ही माई भद्रकाली से यही आशीर्वाद लेना चाहूंगा, माई दंतेश्वरी से, कि हमारे
तेलंगाना के सभी प्रजाजनों का वो रक्षा करें, हमारे प्रजाजनों की सेवा करें और माई दंतेश्वरी का आशीर्वाद भी हमारे तेलंगाना को मिलते रहे। इतना ही कह के आप लोग सबको बहुत बहुत धन्यवाद और हमारे पत्रकार मित्रों को भी बहुत बहुत धन्यवाद देते हुए अपने शब्दों को विराम देता हूँ। धन्यवाद। थैंक यू।